Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about breakout stocks. Breakout stocks అంటే normal breakout stock, multi-year breakout stocks. Multi-year అంటే ఫర్ ఎగ్జాంపుల్ multi-year ని మనం ఎలా తీసుకుంటామంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ లిస్ట్ ఐపీఓ లిస్ట్ అయిన దగ్గర నుంచి అది ఈ రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ లాగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2000 లిస్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2024 లో రన్ అవుతుంది. సో ఈ కంటిన్యూస్ ఇయర్ ఆఫ్ పీరియడ్ లో జరిగిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అవుట్ జరుగుతుందో దాన్ని మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అంటాము. మల్టిపుల్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అది 2000 కావచ్చు, 1999 ఫర్ ఎగ్జాంపుల్ 2020 లో లిస్ట్ అయిన స్టాక్స్ 24 లో బ్రేక్అవుట్ అయితే దాన్ని కూడా మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ స్టాక్స్. సో మెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బ్రేక్అవుట్ జరిగి రేంజ్ లో కన్సల్టేషన్ ఇచ్చిన తర్వాత బ్రేక్అవుట్ జరుగుతుంది, దాన్ని బ్రేక్అవుట్ స్టాక్స్ అంటాం. మనం బ్రేక్అవుట్ ని ఎలా కన్సిడర్ చేస్తామంటే ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే లెవెల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ 44,000 అనుకోండి. 44 లెవెల్ దగ్గర మార్కెట్ కంటిన్యూస్ గా హిట్ అవుతే ఆ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాం. అదే పాయింట్ లో సపోర్ట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ హిట్ చేస్తే దాన్ని సపోర్ట్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో సపోర్ట్ దగ్గర బ్రేక్ డౌన్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ దగ్గర సపోర్ట్ బ్రేక్ జరుగుతాయి, సపోర్ట్ బ్రేక్ అయితే దాన్ని బ్రేక్ డౌన్ అంటాము. అదే పాయింట్ లో రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్ అవుట్ అయితే దాన్ని బ్రేక్ అవుట్ అంటాము. ఈ మిడిల్ రేంజ్ లో ఉండేదాన్ని కంప్లీట్ కన్సాలిడేషన్ రేంజ్ అంటాము. మీకు దీన్ని క్లియర్ గా అర్థం కావడానికి మీకు ఇన్సిడెంట్స్ ఇక్కడ రాస్తాను ఒకసారి. బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఈ రేంజ్ ని కన్సాలిడేషన్ రేంజ్ అంటాం. సో ఓకే డన్. మార్కెట్ లో ఈ పాయింట్స్ కంప్లీట్ గా గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ ఇది రెసిస్టెన్స్. మనం సపోర్ట్ ని ఒకసారి కంప్లీట్ క్లారిటీ డ్రా చేసుకుందాం. ఇది సపోర్ట్స్ ఇన్ గ్రీన్ రేంజ్, రెసిస్టెన్స్ ఆర్ ఇన్ రెడ్ రేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ వరకు మీకు అర్థమైంది బ్రేక్అవుట్ అంటే బ్రేక్ డౌన్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సాలిడేషన్ రేంజ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పాను. కన్సాలిడేషన్ రేంజ్ అంటే ఏంటంటే మార్కెట్ లో ఈ రెసిస్టెన్స్, ఈ సపోర్ట్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద రేంజ్ టు బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. అంటే మార్కెట్ లో బయర్స్ అందరూ ఇక్కడ గజిబిజి కొట్టుకుంటున్నారు, ఐదర్ బ్రేక్ చేయడానికైనా బ్రేక్ డౌన్ చేయడానికైనా. దాన్నే మనం కన్సాలిడేషన్ రేంజ్ అంటాం. ఎప్పుడైతే మార్కెట్ లో బ్రేక్ అవుట్ జరిగితే అక్కడ ఉన్న వాళ్ళ సెల్లర్స్ అందర్ రేంజ్, సెల్లర్స్ లో వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ తీసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు మార్కెట్ లో కంప్లీట్లీ సెల్ క్లియర్ చెప్తాను. ఇది ఒక రేంజ్. మార్కెట్ లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, వాళ్ళు ఏం చేశారు మార్కెట్ ని డౌన్ చేద్దామని చెప్పేసి ఈ లెవెల్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెల్ వరకు మార్కెట్ రేంజ్ తీసుకెళ్లారు. సో వాళ్ళకి సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటది, ఒక లెవెల్ వరకు తీసుకున్న తర్వాత ఎగ్జిట్ అవుతాం. సో బయర్స్ పాయింట్ ఏముంటది, బయర్స్ ఇక్కడ ఈ లెవెల్ ఎంట్రీ తీసుకొని సమ్ హై లెవెల్ వరకు మార్కెట్ ని తీసుకెళ్ళిన తర్వాత ఈ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవుదాం అనే పాయింట్ బయర్స్ ఉంటుంది. సో మన సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది, సేమ్ ఇదే లెవెల్ దగ్గరికి వచ్చి మన మార్కెట్ ని డౌన్ చేస్తారు మళ్ళీ ఈ బయర్స్ పాయింట్ వరకు. సో ఈ పాయింట్ ఏంటంటే బయర్స్ సెల్లర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద రేంజ్ టు బ్రేక్ అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. సో ఎప్పుడైతే సెల్లర్స్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని మార్కెట్ ని డౌన్ చేస్తారో సెల్లర్స్ ఒక స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ రేంజ్ లో ఉంటుంది. సో ఇఫ్ సెల్లర్స్ స్టాప్ లాస్ హిట్ దిస్ లెవెల్ దెన్ మార్కెట్ గోస్ సమ్వేర్ హైయర్. ఈ విధంగా మార్కెట్ ఎప్పుడైతే సెల్లర్స్ ఒక స్టాప్ లాస్ హిట్ అవుతుందో ఆ లెవెల్ హైలో మళ్ళీ మార్కెట్ బ్రేక్ చేస్తే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ హై క్లోజ్ ఇచ్చింది అనుకోండి, ఆ క్లోజ్ అయిన క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకోవడం కన్నా సమ్ పుల్ బ్యాక్, వెయిట్ ఫర్ ఎ స్మాల్ పుల్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ హైలో బ్రేక్ అవుట్ ఇచ్చింది, సో సెల్లర్స్ అందరు స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ 1 సెకండ్ మళ్ళీ మార్కెట్ లో డౌన్ చేసి ఎప్పుడైతే ఈ సెల్లర్స్ క్యాండిల్ ఒక హైని క్రాస్ చేసి హైని బీట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకొని మార్కెట్ ని ఈ రేంజ్ ఎంతైతే ఉందో ఆ రేంజ్ మార్కెట్ ని మళ్ళీ దీన్ని 2 అవర్స్ అప్ సైడ్ రేంజ్ లో మనం ఒక 1:1 ఆర్ 1:2 ఆర్ 1:3 ఈ లెవెల్ వరకు మార్కెట్ రేంజ్ లో మన టార్గెట్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సేమ్ అదే పాయింట్ లో బ్రేక్ డౌన్ చేస్తే సేమ్ టు సేమ్ పాయింట్, సేమ్ బ్రేక్ డౌన్ జరిగింది, సేమ్ వెయిట్ ఫర్ స్మాల్ పుల్ బ్యాక్ అండ్ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత వెంటనే ఎప్పుడైతే ఈ బుల్లిష్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే దాని అర్థం ఇక్కడ కంప్లీట్లీ బేరిష్ క్యాండిల్ ఉంటుంది.
ఈ బేరిష్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైనా బుల్లిష్ క్యాండిల్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటిదంటే 1 సెకండ్ సెల్లర్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఒక సింగిల్ పాయింట్ బుల్లిష్ బయర్స్ వస్తారు. బయర్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బయర్స్ క్యాండిల్ ఒక స్టాప్ లాస్ హిట్ అవుతుందో వెంటనే ఈ లోలో ఎంట్రీ తీసుకోవాలి. మార్కెట్ లో కంప్లీట్లీ డౌన్ సైడ్ వెళ్తుందనే క్లారిటీ మనకి ఈజీ వస్తుంది. ఎందుకు అంటే సెల్లర్స్ బయర్స్ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారు, మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ సెల్ ఆఫ్ జరిగింది. సో ఈ పాయింట్ లెవెల్లో మనం ఖచ్చితంగా మనం సెల్లింగ్ కి తీసుకోవచ్చు. సేమ్ అదే పాయింట్ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. మనం బ్రేక్అవుట్ అంటే చూసుకోండి, బ్రేక్అవుట్ జరిగింది మార్కెట్ లో. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత స్మాల్ రిట్రేస్మెంట్ స్మాల్ పుల్ బ్యాక్ జరిగిన తర్వాత టేక్ దిస్ హై యాజ్ ఎంట్రీ ఫర్ ద మార్కెట్ టు గో అప్ సైడ్. ENTR డన్. సేమ్ అదే పాయింట్ లో సెల్లర్స్ వాళ్ళ ఎంట్రీ ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ మళ్ళీ నెక్స్ట్ టైం చేసే ఫర్ స్మాల్ పుల్ బ్యాక్, ఆ బుల్లిష్ క్యాండిల్ ఒక లోలో మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకొని ఖచ్చితంగా మన మార్కెట్ లో డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది సింపుల్ ఫర్ రెసిస్టెన్స్, సపోర్ట్, బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, పుల్ బ్యాక్ అండ్ ఎంట్రీ. సింపుల్ అనాలిసిస్ ఫర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. డన్. వన్ సెకండ్. సో కంటిన్యూ. సో ఇదే ప్రాసెస్ లో మనం మార్కెట్ లో సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కన్సల్టేషన్ రేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. లాటర్ ఎగ్జిట్ చెప్పలేదు, ఎంట్రీ ఎలా తీసుకోవాలో కూడా చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 స్టాక్స్ చూద్దాము. మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటాము అనే పాయింట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టాక్ చేద్దాం, దాన్ని TCS కంపెనీ. సేమ్ టు సేమ్ ఇంతమంది నేను చెప్పినట్టుగా మార్కెట్ లో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ లో ఒక లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఈ లెవెల్ దగ్గర 1 టైం టచింగ్ రెసిస్టెన్స్, 2 టైం టచింగ్, 3 టైం అండ్ 4th టైం మార్కెట్ బ్రేక్అవుట్. సేమ్ అదే పాయింట్ లో ఇది రెసిస్టెన్స్, ఈ సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ తర్వాత స్మాల్ పుల్ బ్యాక్. సో ఎప్పుడైతే ఈ హై క్రాస్ అయిందో మార్కెట్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫర్ ఏ టార్గెట్ ఆఫ్ మార్కెట్ ఈ రేంజ్ లో మనం మార్కెట్ ని తీసుకోవచ్చు. వన్ సెకండ్. మార్కెట్ లో ఎంట్రీ ఈ హై క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటాము అండ్ ఆల్సో స్టాప్ లాస్ కూడా చెప్తాను. వన్ సెకండ్. స్మాల్ పుల్ బ్యాక్, స్మాల్ సెల్ అండ్ టార్గెట్ ఎంత టార్గెట్ తీసుకోవచ్చు అనే పాయింట్ లో 1:1 టార్గెట్ అని చెప్పేసి అన్నాను ఇంత ముందే. ఈ లో ఎంత ఉందో సేమ్ అదే రేంజ్ లో మన మార్కెట్ అప్ సైడ్ ని టార్గెట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ఈ లెవెల్ లో బ్రేక్అవుట్ జరిగింది. ఈ లో 933 -25%. ఈ రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగింది. సేమ్ అదే పాయింట్ లో 25% మార్కెట్ 5,000 రేంజ్ వరకు టార్గెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా ఒపీనియన్, మోస్ట్లీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ సబ్జెక్ట్ మాత్రం ఇది. సబ్జెక్ట్ ప్రకారంగా అయితే బ్రేక్అవుట్ అండ్ స్మాల్ పుల్ బ్యాక్, ఈ హైలో ఎంట్రీ అండ్ టార్గెట్ అప్ టు 5,000 వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ మార్కెట్ లో బ్రేక్ అవుట్ జరిగి ఎంట్రీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ క్రాస్ అవుతుందంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. వన్స్ మళ్ళీ ఇదే లెవెల్ లో మళ్ళీ ఎంట్రీ దొరికినా మళ్ళీ ఖచ్చితంగా ఎంట్రీ తీసుకొని, పొజిషనల్ స్టాక్ కాబట్టి ఇట్ మే టేక్ సమ్ డేస్, సమ్ వీక్స్, సమ్ మంత్స్ ఆల్సో. మోస్ట్లీ వీక్స్ పొజిషనల్ ట్రేడ్స్ కాబట్టి సమ్ వీక్స్ వరకు మార్కెట్ లో హోల్డింగ్ ఉంచాలి. పేషెన్స్ గా ఉండి ఖచ్చితంగా హోల్డింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ట్రేడ్ తీసుకొని 5,000 వరకు మార్కెట్ లో టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి TCS లో. సేమ్ అదే పాయింట్ లో ఇంకొక స్టాక్ SOBH. సేమ్ టు సేమ్ పాయింట్, మల్టీ ఇయర్ బ్రేక్అవుట్.
Look at this. Sorry, Heritage. సేమ్ స్ట్రక్చర్ ఒక లెవెల్ దగ్గర మార్కెట్ లో రెసిస్టెన్స్ లాగా హిట్ చేసింది. వన్ టచ్, టూ టచ్, త్రీ టచ్, 1 2 3 4 5 6 7 8 8 టైమ్స్ బ్రేక్, 8 టైం టచ్ చేసి మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడనే అబ్జర్వ్ చేసుకోండి. సబ్జెక్ట్ మాత్రం అదే. సబ్జెక్ట్ ఈస్ ద ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఈస్ ద కీ. పేషెన్స్ ఈస్ ద కీ. సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత మన ఎంట్రీ కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. సారీ, ఎంట్రీ కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఎస్ఎల్ ఇట్ అయితే అది మన హ్యాండ్ లో ఉండదు. కానీ సేమ్ ఎంట్రీ షుడ్ బి టేకెన్ ఇన్ ఎవ్రీ స్టాక్స్. సో ఇది సేమ్ బ్రేక్అవుట్, పుల్ బ్యాక్. సేమ్ మన టార్గెట్ కూడా మనం డ్రా చేసుకుందాం. మార్కెట్ లో ఈ లెవెల్ నుంచి వెళ్ళి 150 -55%. సో ప్లస్ 55%, 447. సో మార్కెట్ లో సేమ్ అదే హై, ప్రీవియస్ హై ఎక్కడ వరకు ఉందో సేమ్ అదే హై వరకు మనం మార్కెట్ లో టార్గెట్ తీసుకోవచ్చు. సేమ్ లుక్ ఎట్ దిస్. ఈ హై ఎంట్రీ, ఈ లో మన స్టాప్ లాస్, ఇది మన టార్గెట్. డన్. 163 పాయింట్స్. సో మనకి ఎంట్రీ నుంచి వెళ్ళి ఖచ్చితంగా 133 పాయింట్స్ మనకి టార్గెట్ తీసుకోవచ్చు హెరిటేజ్ కంపెనీలో, హెరిటేజ్ స్టాక్. సో ఓకేనా. సింపుల్ అనాలిసిస్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి మనం ఒక స్టాక్ లో ఎంట్రీ తీసుకున్నాం. వీక్లీ టైం ఫ్రేమ్ మనం దీన్ని వీక్లీలో మాత్రమే చూడలే, డైలీ ఆర్ ఇంట్రాడే చూసి ఇది బ్రేక్ డౌన్ జరిగింది, కిందికి వెళ్తుంది, సో పైకి వెళ్తుంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి అనవసరం ఎగ్జిట్ అవ్వకండి. ఎట్ ద రైట్ పాయింట్ రైట్ ఎంట్రీ తీసుకోవాలి, రైట్ ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్ 269 లెవెల్ క్రాస్ అయ్యి క్లోజ్ ఇస్తే ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వండి. ఎంట్రీ మాత్రం సేమ్ 318, సో 315 పైన ఎంట్రీ. సో 318 లెవెల్లో ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకోవచ్చు, నో వరీస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు టార్గెట్ రీచ్ అవుతే వెంటనే ఎగ్జిట్ అవ్వండి. హోల్డింగ్ ఆల్సో విల్ బి గుడ్, బట్ పార్షియల్ బుకింగ్ ఆల్సో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 269 will be the exit point, 448 is the target. సేమ్ టీసీఎస్ లో కూడా సేమ్ ఎంట్రీ అండ్ సేమ్ టార్గెట్. టీసీఎస్ లో ఎంట్రీ జరగలేదు, మోస్ట్లీ విల్ బి ఎంట్రీ జరుగుతుంది ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ లో. సో సేమ్ పాయింట్ ని కూడా అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఇదే పాయింట్ లో మీ స్టాక్ లో ఆర్ ఇండైసెస్ లో ఆర్ ఇంట్రాడే లెవెల్లో కూడా వీక్లీలో మంత్లీలో సేమ్ ఇదే ఎంట్రీ, ఇదే స్టాప్ లాస్, ఇదే టార్గెట్. ఓకే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.